వెరీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భారీ తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో మొత్తం ఇప్పటి వరకు 9 మంది దుర్మరణం పాలయ్యారు. అదేవిధంగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఈ ఘటనలో మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. కార్తీక ఏకాదశి కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు స్థానికులతో పాటు పక్క జిల్లాల నుండి కూడా భక్తులు భారీ ఎత్తున ఆలయానికి పోటెత్తారు. రైలింగ్ ఉండిపోయి భక్తుల మీద పడడంతో తొక్కిసలాటకు దారితీసింది. అయితే ఆలయ నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేయకపోవడం కూడా ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా స్పందించారు. భక్తుల మరణంపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించాలని సూచించినట్లుగా చెప్పారు. మరొక వైపు ఈ ఘటనపై మంత్రి లోకేష్, హోంమంత్రి అనిత, మంత్రి అచ్చెన్నాయుడు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భారీ తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో మొత్తం కూడా ఇప్పటి వరకు 9 మంది దుర్మరణం పాలయ్యారు. అదేవిధంగా పలువురికి కూడా తీవ్ర గాయాలవ్వడం జరిగింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య ఇంకా కూడా పెరిగేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. దీని మీద పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శరత్ అందిస్తారు. శరత్, చెప్పండి, ఏంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో భారీ తొక్కిసలాట జరిగినట్లుగా మనం చూస్తున్నాం. ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది శరత్? లక్ష్మి, శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అయితే ఈ తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో ఇప్పటికీ మనకు అందిన సమాచారం ప్రకారం అయితే 10 మంది మృతి చెందారు. ఇప్పటికీ ఇంకా మిగతా వాళ్ళందరినీ కూడా, ఎవరైతే గాయాల పాలయ్యారో వీళ్ళందరినీ కూడా పలాస ఆసుపత్రికి తరలించారు. పలాస ఆసుపత్రిలో ఇంకో వ్యక్తి అయితే కోమాలో ఉన్నాడు. మరో 9 మందికి గాయాలయ్యాయి. అందులో మరొక 2 కూడా పరిస్థితి అయితే విషమంగా ఉంది. ఓవరాల్ గా చూసుకుంటే 30 మంది వరకు కూడా ఈ ప్రమాదంలో గట్టిగా జరిగినట్లుగా తెలుస్తుంది. అయితే ప్రస్తుతానికి ఏంటంటే ఇది ఒక మంచి ఆలయం. ఈ ఆలయం ఈ మధ్య కాలంలోనే కట్టడం జరిగింది. ఈ ఆలయానికి అయితే నేడు ఏకాదశి అంటే కార్తీక ఏకాదశి జరగడం, వైష్ణవ దేవ ఆలయాలకు అందరూ వెళ్ళడం, అందులో ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి ఆలయం కావడంతో ఎక్కువగా భక్తులైతే ఆలయానికి తరలి వచ్చారు. ఈ ఆలయానికి తరలి వచ్చిన భక్తులందరికీ తగ్గ ఏర్పాట్లు అయితే ఆలయంలో చేయలేదని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఆలయానికి వచ్చే మార్గము వెళ్లే మార్గము ఒకటే ఉంది. ఈ వచ్చి వెళ్లే మార్గంలో ఉన్నటువంటి మధ్యలో ఉన్న రైలింగ్ అనేది స్టెయిన్లెస్ స్టీల్ తో చేయబడింది.
ఈ స్టెయిన్లెస్ స్టీల్ రైలింగ్ అనేది ఊడిపోయింది. ఈ ఊడిపోవడంతో ఈ వచ్చే వాళ్ళు వెళ్లే వాళ్ళు ఒక్కసారిగా తోపులాట జరిగింది. ఈ తోపులాటలో కింద పడిపోయినటువంటి సుమారు స్పాట్ లో అంటే ఘటనా స్థలంలోనే 5 మంది అయితే చనిపోయారు. మిగతా వాళ్ళని బయటకు తీస్తుండగా ఊపిరాడక కొంతమంది చనిపోయారు. అయితే ప్రస్తుతానికైతే పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉందని చెప్పవచ్చు. అయితే విషయం తెలుసుకున్న వెంటనే అధికారులందరూ కూడా అప్రమత్తమయ్యారు. అధికారులందరూ కూడా ఏవైతే మృతదేహాలు ఉన్నాయో మృతదేహాలందరినీ బయటకు తీసుడు క్షతగాతులు ఎవరైతే ఉన్నారో వీరందరినీ కూడా పలాస ఆసుపత్రికి అయితే తరలించారు. అయితే జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి అచ్చెన్నాయుడు కూడా టెక్కల నియోజకవర్గం పక్కనే ఉంది. ఈ టెక్కల నియోజకవర్గంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఉన్నారు. అయితే ఈ విషయం తెలిసిన వెంటనే అచ్చెన్నాయుడు గారు కూడా అక్కడికి బయలుదేరడం అయితే జరిగింది. ప్రస్తుతానికైతే ఆ పరిస్థితిని అయితే అదుపులోకి తీసుకునేందుకైతే వేరేగా పోలీసులు కూడా మోహరించారు. ప్రస్తుతానికి ఎవరిని కూడా ఆలయంలోకి రానియకుండా ఉన్న వాళ్ళందరినీ కూడా బయటికి పంపే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు లక్ష్మి. అయితే సరే, చూసుకుంటే మనం ఏకాదశి అంటే భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో అసలు ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు అయితే చేయాలి. ఈ వారి యొక్క అశ్రద్ధ వల్లే ఈ యొక్క ప్రమాదం జరిగినట్లుగా మనకి ఇక్కడ ముఖ్యంగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆలయ సిబ్బంది ఏమైనా స్పందించడం జరిగిందా? ప్రస్తుతానికైతే ఆలయ సిబ్బంది ఎవరు లేదు. ఓ ప్రైవేట్ వ్యక్తి కట్టినటువంటి ఆలయం ఇది. ఈ ఆలయానికైతే ఆ చుట్టుప్రక్కల కూడా ఇప్పటికే అన్ని దగ్గరలో కూడా వార్తలు చేయడం జరిగింది. మన ఛానల్లో కూడా దీనిపైన వార్త ఇవ్వడం జరిగింది. ఆలయం అయితే మంచి ఆలయం. అయితే వచ్చిపోయే మార్గం ఒక్కటే పెట్టడం వల్లనే ఇంత పెద్ద ప్రమాదం జరిగింది. ఈ ఆలయానికి చాలా బాగుంటుంది. ఈ ఆలయం అందరూ కూడా దేవాలయానికి మంచిగా వస్తుంటారు. అందరూ కూడా దర్శనాలు చేసుకుంటుంటారు. దాంట్లో కూడా ఏకాదశి అంటే వెంకటేశ్వర స్వామికి ప్రత్యేకత ఉంటుంది కాబట్టి వెంకటేశ్వర ఆలయానికి అయితే భక్తులు అయితే భారీగా చేరుకున్నారు. అయితే వచ్చే భక్తులకి తగ్గ ఏర్పాట్లు అయితే చేయలేదు లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ శరత్. విశాఖలో